ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్స్. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్ గా కొంతమంది థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ప్రొడ్యూసర్ రాకేష్ గారు అండ్ మై డైరెక్టర్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ హాయిగా ఫ్యామిలీతో నవ్వుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ మై టీమ్. డే అండ్ నైట్స్ లాస్ట్ 15 days నుంచి నితిన్ గారు మేమంతా ఎడిట్ రూమ్ లోనే ఉన్నాం. మై ఎడిటింగ్ టీమ్ రియాజ్ అండ్ డి సిల్వా, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అటు డైరెక్టర్ గా ఇటు యాక్టర్ గా మన అందరినీ కూడా ఎప్పుడు అలరించేటువంటి మా దేవి ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నీది నాది ఓకే కదా, క్రాక్ అండ్ అలానే జయమ్మ పంచాయతీ సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో మనకు కనిపించినటువంటి దేవి ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ పాపం ప్రతాప్ అనే సినిమాలో నాకు కూడా ఒక మంచి వేషం చేసే అవకాశం కల్పించిన దర్శకులు నరేష్ గారికి, తర్వాత రాకేష్ గారికి, ప్రొడ్యూసర్ రాకేష్ గారికి, రుద్రా గారికి, వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఇక్కడికి ఈ యూనిట్ ని అభినందించడానికి వచ్చినటువంటి నా హీరో అల్లరి నరేష్ గారికి, నేను ఆయనతో బ్లేడ్ బాబ్జీ, కేవ్ రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను. అందుకనే నా హీరో నరేష్ గారికి, అలాగే మా దర్శకులు హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకప్పుడు ఉషాకరణ్ మూవీస్ సినిమాలంటే అంత మంచి కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలండి. అది స్టార్ట్ అయిన శ్రీవారికి ప్రేమలేఖ దగ్గర నుంచి కూడా చూసినటువంటి ఎన్నో హిట్ సినిమాలను చూసినటువంటి జనరేషన్ మాది. అలాగే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక్కసారిగా జూలు విధించినట్టుగా మంచి కాన్సెప్ట్ తోటి అడగొట్టేస్తున్నారు సినిమాలు. ఇది బ్రహ్మాండమైన కాంబినేషన్ తో వస్తున్న సినిమా అండి. అంటే ప్రొడ్యూసర్ రాకేష్ గారు ఓ పక్కన హిట్ల మీద హిట్లు చేస్తున్నారు. అలాగే ఉషాకరణ్ మన ఈటీవీ విన్న వాళ్ళ గురించి చెప్పే పని లేదు, దడదల్లాడిచ్చేస్తున్నారు. ఓ పక్కన హీరో తిరువీరు గారు దడదల్లాడిచ్చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో ఒక మంచి డైరెక్టర్ నరేష్ గారు. ఈ రోజున చెప్తున్నామండి, ఎవరైనా సరే ప్రొడ్యూసర్లు తొందరపడొచ్చు, నెక్స్ట్ అర్జెంట్ గా ఆయన ఖర్చు వేసేయచ్చు. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్ గా బాగుంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంత చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది సినిమాలో, నా క్యారెక్టర్ తప్ప. నాకు మాత్రం అంత సీరియస్ వేషాలు ఇస్తున్నారు, ఎవరు కామెడీ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. తర్వాత ఇందులో ముఖ్య విషయం మన రాధాకృష్ణ గారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు మ్యూజిక్ ఈయన పాటలు వినిపిస్తుంటే, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మీరు కూడా జూలు విధించి అదరగొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఎడిటర్ అన్వర్, ఆయన అసిస్టెంట్ గా నా పిక్చర్స్ నేను చేసేటప్పుడు ఆయన అసిస్టెంట్ గా వర్క్ చేశారు. చాలా మంచి ఎడిటర్ అన్వర్. ఇలా ఒక మంచి టీమ్ తోటి చేసిన సినిమా అండి. చాలా బాగా చేశారు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఎంజాయ్ చేస్తూ చేసినటువంటి సినిమా. అంత బాగా డైలాగులు అవన్నీ కూడా అంత బాగా రాశారు. తర్వాత తిరువీరు గారు, తర్వాత మా రవి గారు. ఇప్పుడు రవి గారు స్పీచ్ కోసం వెయిటింగ్. ఆయన స్టేజ్ మీదకి వచ్చారంటే దడదల్లాడిస్తారు. ఆయన ఏం చెప్తారు అనేది వినాలి, వైరల్ అయిపోతా ఉంటాయి. తర్వాత ఇంకా అందరూ మన అజయ్ ఘోష్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, వీళ్ళందరితోటి చాలా ఎంజాయ్ చేస్తూ యాక్ట్ చేసిన సినిమా ఇది. ఇంకా ముందు మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ఈ సినిమాని డెఫినెట్ గా ఇప్పుడు ఈటీవీ విన్ వాళ్ళ వరుసలో, రాకేష్ రెడ్డి గారి వరుసలో, తిరువీరు గారి వరుసలో ఇది కూడా ఘన విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ధన్యవాదాలు.